Good morning. Welcome to Padmavati Junior College, Nasanapeta Zoology online class. Today we are discussing about structure of teeth. Teeth are ecto-mesodermal in origin. The dentition of human beings are called thecodont dentition, diphyodont dentition, heterodont dentition. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. టీత్ అనేది బకల్ క్యావిటీలో వన్ ఆఫ్ ది పార్ట్. టీత్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే ఎక్టో మీసోడెర్మల్ ఇన్ ఆరిజిన్. ఎక్టోడెర్మ్ నుంచి కొంత పార్ట్, రిమైనింగ్ పార్ట్ అనేది మీసోడెర్మ్ నుంచి ఫామ్ అవుతాయి. సో టీత్ ఆర్ ecto mesodermal in origin. The dentition of human beings are called thecodont dentition, diphyodont dentition, heterodont dentition. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, thecodont dentition. The teeth of human beings are embedded in the sockets of the jawbone. Teeth are embedded in the sockets of the jawbone. జా తాలూకు బోన్లో సాకెట్స్ ఉంటాయి. ఆ సాకెట్స్లో టీత్ అనేవి బలంగా పాతబడి ఉంటాయి. అలా ఉన్నట్టయితే సచ్ టైప్ ఆఫ్ డెంటిషన్ ఈజ్ కాల్డ్ థీకోడాంట్ డెంటిషన్. 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది మీకు, వాట్ ఈజ్ థీకోడాంట్ డెంటిషన్ అని. థీకోడాంట్ డెంటిషన్ మీన్స్ teeth of human beings are embedded in the sockets of the jawbone are called thecodont dentition. Second one, diphyodont dentition. Majority of animals including human beings form 2 sets of teeth. మనందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడాను 2 సెట్స్ ఆఫ్ టీత్ని ఫామ్ చేసుకుంటారు. ఏ సెట్ ఆఫ్ టెంపరరీ ఆర్ మిల్క్ టీత్, ఏ సెట్ ఆఫ్ పెర్మనెంట్ ఆర్ అడల్ట్ టీత్. 2 సెట్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ సెట్ని ఏమంటాము అంటే టెంపరరీ టీత్ ఆర్ మిల్క్ టీత్. మిల్క్ టీత్ ఆర్ ఆల్సో కాల్డ్ మిల్క్ టీత్. ఏ సెట్ ఆఫ్ పెర్మనెంట్ టీత్ ఆర్ అడల్ట్ టీత్. ఇలా 2 టైప్స్ ఆఫ్ టీత్, అదే 2 సెట్స్ ఆఫ్ టీత్ అనేది మన తలక లైఫ్ స్పాన్లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా హ్యూమన్ బీయింగ్స్లో, అంటే మిగతా మెమైల్స్లో కూడా ఇది జరిగి ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఫామ్ 2 సెట్స్ ఆఫ్ టీత్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్. ఏ సెట్ ఆఫ్ టెంపరరీ ఆర్ మిల్క్ టీత్, ఏ సెట్ ఆఫ్ permanent or adult teeth. This type of dentition is called diphyodont dentition. Third one, heterodont dentition. An adult human has 32 permanent teeth. Okay, 32 permanent teeth, which are of 4 different types, namely incisors, canines, premolars and molars. ఓకే, 4 టైప్స్ అండి టీత్. అందులో ఫస్ట్ ఏంటన్నాం మనం ఇన్సిసార్స్, సెకండ్ వన్ క్యానిన్స్, థర్డ్ వన్ ప్రీమోలార్స్, ఫోర్త్ వన్ మోలార్స్. ఇలా 4 టైప్స్ ఆఫ్ టీత్ అనేవి మన తాలూకా బోత్ జాస్ పైన మరి ఉంటాయి. అలా ఉంటే దాన్ని ఏమంటాము అంటే heterodont dentition అంటాం. ఇన్సిసార్స్, క్యానిన్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఓకే, సచ్ టైప్ ఆఫ్ డెంటిషన్ ఈజ్ కాల్డ్ heterodont dentition. సో డెంటిషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ 3 టైప్స్. thecodont dentition, teeth of human beings are embedded in the sockets of the jawbone are called thecodont dentition. Second one, diphyodont dentition. Majority of animals including the human beings form
2 sets of teeth during their lifetime. A set of temporary or milk teeth, a set of permanent teeth or adult teeth. Okay, this type of dentition is called diphyodont dentition. Some animals shows monophyodont dentition, polyphyodont dentition. Okay, heterodont dentition. సమ్ ఆర్గానిజమ్స్ షో హోమోడాంట్ డెంటిషన్. దవడల పైన ఉన్నటువంటి టీత్ అన్నీ కూడా ఒకే రకానికి చెంది ఉంటాయి. అంటే ఇన్సిసార్స్ కానీ, ప్రీమోలార్స్ కానీ, క్యానిన్స్ కానీ ఏవో ఒకటే ఉంటాయి. అలా ఉన్నట్టయితే వాటిని ఏమంటాము? హోమోడాంట్ డెంటిషన్ అంటాం. ఫిషెస్లోని, యాంఫీబియన్స్లో మనం చూసినట్టయితే హోమోడాంట్ డెంటిషన్ కనిపిస్తుంది కొన్నిట్లో. హెటరోడాంట్ డెంటిషన్ మీన్స్ ఏ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ 32 permanent teeth which are of 4 different types, namely incisors, canines, premolars and molars. Okay, హ్యూమన్ బీయింగ్స్ హ్యాస్ 4 kinds of teeth అని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ వన్ ఇన్సిసార్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఇన్సిసార్స్ వచ్చేసరికి దీస్ ఆర్ చిసల్ షేప్డ్ టీత్. ఓకే, చిసల్ షేప్డ్ టీత్ యూజ్ఫుల్ ఇన్ కటింగ్ కోసం ఉపయోగపడే టీత్ ఏమంటామంటే ఇన్సిసార్స్ అంటాం. వీటిని తెలుగులో కొరికే పళ్ళు అంటాం. ఏదైనా ఒక ఫుడ్ ఐటెంని మనం కట్ చేస్తాం, ముందర పళ్ళతో కట్ చేస్తాం, వాటిని ఇన్సిసార్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ సైసిల్ షేప్డ్ టీత్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ కటింగ్. క్యానిన్స్ ఆర్ డ్యాగర్ షేప్డ్ ఆర్ డ్యాగర్ లైక్ టీత్. ఉలిలాగా ఉంటాయి. ఉలి అంటాం, సూదిగా ఉంటుంది ఉలి చివరి భాగం. ఓకేనా, ఉలి లేక బాకు అంటాం, ఒక బాకులాగా కనిపిస్తుంది. ఓకేనండి, బాకు అంటే ఒక చిన్న చాకు యొక్క చివరి భాగం ఎట్లా ఉంటుంది అంటే సన్నగా ఉంటుంది. ఇదేంటి అంటే ఉలిలాగా ఉండేవన్నమాట ఇన్సిసార్స్. ఇవి బాకులాగా కనిపిస్తాయి. ఓకే, ఇన్సిసార్స్ అనేవి చిసల్ షేప్డ్ స్ట్రక్చర్లో ఉంటాయి, అంటే ఒక ఉలిలాగా ఉంటాయి. ఓకేనా, అవి దేనికోసం ఉపయోగపడతాయి? ద టీత్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ కటింగ్. ఫుడ్ మెటీరియల్ని కట్ చేయడం కోసం ఉపయోగపడేవి ఇన్సిసార్స్. సెకండ్ వన్ క్యానిన్స్ అని చెప్పాము. దీస్ ఆర్ డ్యాగర్ లైక్ టీత్ హెల్ప్ ఇన్ దేనిలో ఉపయోగపడతాయి? టేరింగ్ అంటే ఏంటి? చెంపడం, అంటే చీల్చడం. చీల్చే పళ్ళు అంటాం వీటిని తెలుగులో కోర పళ్ళు అంటాం. ఒక చెరుకును మీకు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? దాన్ని చీల్చుతాం. దాన్ని ముందర పళ్ళతో తీయడం సాధ్యం కాదు, సైడ్ ఉన్నటువంటి పళ్ళతో మనం చెరుకును చీల్చుతాం. అలా చీల్చడానికి చెంపడానికి ఉపయోగపడినటువంటి టీత్ని ఏమంటాము అంటే క్యానిన్స్ అంటాం. ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ 2 రకాలు ఉన్నాయి కదా. ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఆర్ చీక్ టీత్ అంటాం. ఓకే, దవడలో ఉన్నటువంటి బుగ్గల్లో ఉన్నటువంటి టీత్ హెల్ప్స్ ఇన్ గ్రైండింగ్ ద ఫుడ్ మెటీరియల్ని మెత్తగా గ్రైండ్ చేయడం కోసం యూజ్ఫుల్ అయినటువంటి టీత్ని ఏమంటాము అంటే ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అంటాం. ఓకే, ఇన్సిసార్స్ని ఏమన్నాం మనం? కటింగ్ టీత్ అన్నాం. క్యానిన్స్ని టేరింగ్ టీత్ అన్నాం. ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ని ఏమంటున్నాము అంటే గ్రైండింగ్ టీత్ అన్నాం. ఓకే, ఈ రకంగా హ్యూమన్ బీయింగ్స్ అనేది 4 రకాల టీత్ని కలిగి ఉంటారు. ఓకే, ఇన్సిసార్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే డెంటల్ ఫార్ములా. ఓకే, డెంటల్ ఫార్ములా మీన్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ different types of teeth in each half of the both jaws. ఓకే, ఇన్ ద ఆర్డర్ ఐసిపిఎం ఆర్డర్లో టీత్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉండడాన్ని ఏమంటాము అంటే డెంటల్ ఫార్ములా అంటాం. ఓకే, డెంటల్ ఫార్ములా అంటే ఏం చెప్పుకున్నామండి? మన తాలూకా 2 జాస్ పైన టీత్ అనేవి ఐసిపిఎం ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. అలా అరేంజ్ అయి ఉండడాన్ని ఏమంటామంటే డెంటల్ ఫార్ములా అంటాం. ఓకే, ద అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ ఆఫ్ ది బోత్ జాస్, 2 జాస్ పైన ఉన్నటువంటి ఈచ్ ఆఫ్ ది బోత్ జాస్ ఇన్ ద ఆర్డర్ ఐసిపిఎం. ఓకే, రిప్రజెంటెడ్ బై ద డెంటల్ ఫార్ములా. ఇన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్, అడల్ట్లో మనం చూసినట్టయితే ఇన్సిసార్స్ అనేవి ఒక హాఫ్ జాలు మనం లెక్కేసుకుంటున్నాం. ఓకే, మిగతా హాఫ్ జా మనం లెక్కేయం. హాఫ్ జాలో ఉన్నటువంటి టీత్ ఎన్ని ఉన్నాయో వాటిని ఇంటూ 2 చేయడం వల్ల మొత్తం మన తాలూకా బకల్ క్యావిటీలో ఉన్నటువంటి టీత్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సో ఇన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి ఇన్సిసార్స్ అనేవి 2/2,
క్యానిన్స్ అనేవి 1/1, ప్రీమోలార్స్ అనేవి 2/2, మోలార్స్ అనేవి 3/3. ఇది అప్పర్ జాని సూచిస్తుంది, ఇది లోవర్ జాని సూచిస్తుంది. ఇవి ఇన్సిసార్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ నెంబర్ని సూచిస్తుంది. మొత్తం ఎన్ని అంటే 32, అంటే 16 × 2 32. ఓకే, ఇన్ని అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్ మనం చూసినట్టయితే 2/2, 1/1, 2/2, 3/3 = 32 టీత్. నెక్స్ట్ మిల్క్ టీత్ డెంటిషన్. ఓకే, అదే మనం చిల్డ్రన్లో చూసినట్టయితే ఇన్సిసార్స్ అనేవి 2/2, క్యానిన్స్ అనేవి 1/1. ఓకే, ప్రీమోలార్స్ అనేవి 0/0, ప్రీమోలార్స్ ఆర్ ఆబ్సెంట్. ఓకే, మోలార్స్ అనేవి 2/2 = 20. సో మిల్క్ టీత్ ఎంత అంటే 20 అండి మనలో. అదే పెర్మనెంట్ టీత్ ఎంత అంటే 32. ఓకే, ఇది ఒక డెంటల్ ఫార్ములా. ఒక మనం తాలూకా బకల్ క్యావిటీలో ఉన్నటువంటి టోటల్ టీత్ని మనం కౌంట్ చేయడానికి అన్నిటిని మనం కౌంట్ చేయకుండా ఏం చేస్తామంటే హాఫ్ జాలో ఉన్నటువంటి అప్పర్ అండ్ లోవర్ జాలో బోత్ జాస్ ఉన్నటువంటి టీత్ని కౌంట్ చేసి ఇంటూ 2 చేయడం వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ టీత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్నే మనం డెంటల్ ఫార్ములా అంటామండి. ఓకే, సో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది టూత్. ఓకే, టూత్ హ్యాస్ 3 parts, namely crown, neck and root. Okay అండి, tooth has 3 parts, namely crown. The exposed part of the tooth is called crown. Okay, the middle part enclosed by gums are called neck, and the innermost part embedded in the sockets of the jawbone is called root. Okay, ఒక టీత్లో 3 parts కనిపిస్తాయి. ఫస్ట్ వన్ క్రౌన్, దీన్ని క్రేటము అంటాం. దీన్ని ఏమన్నా మనం ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ది టీత్ ఆర్ ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది టూత్ ఈజ్ కాల్డ్ క్రౌన్. మిడిల్ పార్ట్ని ఏమంటాము నెక్. ఓకే, అలాగే పోస్టీరియర్ పార్ట్ లేక ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఈజ్ కాల్డ్ రూట్. ఈ 3 parts ఖచ్చితంగా మీరు లేబుల్ చేయాలి ఎగ్జామినేషన్లో. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం టూత్ తాలూకా స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ద బల్క్ ఆఫ్ ది టూత్ ఈజ్ ఫార్మ్డ్ బై ద హార్డ్ మెటీరియల్ కాల్డ్ డెంటైన్. టీత్లో మేజర్ పార్ట్, బల్క్ ఆఫ్ ది టీత్ మేజర్ పార్ట్ దేంతో కవర్ చేయబడి ఉంటుంది అంటే డెంటైన్తో కవర్ చేయబడుతుంది. ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్ని ఏమంటాము అంటే డెంటైన్ అంటాం. ఓకే, డెంటైన్తో టూత్ అనేది మ్యాక్సిమం తయారు చేయబడుతుంది. ఓకే, ద బల్క్ ఆఫ్ ది టీత్ ఈజ్ ఫార్మ్డ్ బై ద హార్డ్ మెటీరియల్ కాల్డ్ డెంటైన్ విచ్ ఈజ్ సెక్రీటెడ్ బై ద ఓడెంటోబ్లాస్ట్ సెల్స్. ఈ డెంటైన్ సెక్రీట్ చేసినటువంటి సెల్స్ని ఏమంటాము అంటే ఓడెంటోబ్లాస్ట్ సెల్స్ అంటాం. ఓకే, విచ్ ఆర్ మీసోడెర్మల్ ఇన్ ఆరిజిన్. ఆ సెల్స్ అనేవి మీసోడెర్మ్ నుంచి ఫామ్ అవుతాయండి. ఓకే, ద బల్క్ ఆఫ్ ఏ టీత్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ హార్డ్ మెటీరియల్ కాల్డ్ డెంటైన్. ఓకే, which is secreted by odontoblast cells which are mesodermal in origin. Okay, డెంటైన్ ఆఫ్ ది క్రోన్ రీజియన్లో ఉన్నటువంటి డెంటైన్ని, ఇక్కడ వరకు దీన్ని ఏమంటాము క్రోన్ రీజియన్లో ఉన్నటువంటి డెంటైన్ని. ఓకే, ద డెంటైన్ ఆఫ్ ది క్రోన్ రీజియన్ ఈజ్ కవర్డ్ బై ఎనామిల్తో కవర్ చేయబడుతుంది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది దాన్ని ఏమంటాము ఎనామిల్. డెంటైన్ పైన ఎవరున్నారు, ఎనామిల్ ఉంది. ఓకే, ద క్రోన్ రీజియన్ ఈజ్ కవర్డ్ బై ఎనామిల్. ద హార్డెస్ట్ సబ్స్టెన్సెస్ ఇన్ ద బాడీ, ఇట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఉన్నటువంటి హార్డెస్ట్ మెటీరియల్ ఏది అంటే ఎనామిల్. ఓకే, విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై అమిలోబ్లాస్ట్ సెల్స్. డెంటైన్ అయితే ఓడెంటోబ్లాస్ట్ సెల్స్. అవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, మీసోడెర్మ్ నుంచి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏంటివి ఎనామెల్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, ఎమియోబ్లాస్ట్ సెల్స్. ఎక్కడి నుంచి ఇవి ఈ ఎమిలోబ్లాస్ట్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్టోడెర్మల్ ఇన్ ఆరిజిన్. ఎక్టోడెర్మ్ నుంచి ఫామ్ అవుతుంది ఎమిలోబ్లాస్ట్ సెల్స్ నుంచి ఎనామెల్ సెక్రెట్ అవుతుందండి. A small cavity present inside the teeth is called pulp cavity. టీత్ మధ్య భాగంలో ఏ స్మాల్ క్యావిటీ కనిపిస్తుంది మనకి వైట్ కలర్లో. ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి క్యావిటీని ఏమంటామంటే పల్ప్ క్యావిటీ అంటాం. ఓకే, విచ్ ఈజ్ ఫిల్డ్ బై పల్ప్. ఓకేనండి, పల్ప్తో ఫిల్ చేయబడుతుంది. విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ పల్ప్. పల్ప్ మీన్స్
బ్లడ్ క్యాపిలరీస్ అండ్ నెర్వ్ బ్లడ్ క్యాపిలరీస్ని కలిపి ఏమంటామంటే పల్ప్ అంటాం. పల్ప్ ఉన్నటువంటి క్యావిటీని ఏమన్నాము? పల్ప్ క్యావిటీ అన్నాం. ఇప్పటికి మనం తెలుసుకున్నది ఏంటంటే డెంటైన్ secreted by odontoblast cells mesodermal in origin, enamel secreted by amyoblast cells ectodermal in origin. Next one, pulp cavity, pulp material. Okay, next one, dentine of the root is covered by cementum. Dentine of the root place లో ఉన్నటువంటి డెంటైన్ ని కవర్ చేస్తే ఎవరున్నారు? సిమెంటం. ఓకే, సిమెంటం అనే ఒక మెటీరియల్ ఉంది. ద రూట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద సాకెట్ of the jawbone by cementum and periodental membrane తోని మరియు సిమెంట్ తోని ఇది సాకెట్లో కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంది. ఏది అంటే టూత్ని కదలకుండా ఫిక్స్ చేసేవి ఏంటి అంటే సిమెంటమ్ అండ్ పెరియోడెంటైల్ మెంబ్రెయిన్. ద బేసల్ పార్ట్ ఆఫ్ ది టీత్ ఆర్ కవర్డ్ బై గమ్స్ తోని మొత్తం బేసల్ పార్ట్ అంతా కూడా, టీత్ యొక్క బేసల్ పార్ట్ అంతా కూడా కవర్ చేయబడి ఉంటుంది. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ టూత్. ఒక టూత్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఇలా దీనిలో 3 పార్ట్లు కనిపిస్తాయి. పైన ఉన్నటువంటి యాంటీరియర్ రీజియన్ ఏమంటాము? క్రోన్ అంటాము. ఇది ఎక్స్పోజ్డ్ పార్ట్. ఇది మిడిల్ పార్ట్ని ఏమంటాము? నెక్ అంటాము. అలాగే ఇన్నర్ పార్ట్ని ఏమంటాము అంటే రూట్ అంటాము. అది కాకుండా మేజర్ పార్ట్ ఆఫ్ ది టీత్ ఈజ్ మేడప్ ఆఫ్ బై డెంటైన్తో టీత్ అనేది తయారు చేయబడుతుంది. డెంటైన్ ఈజ్ కవర్డ్ బై ఎనామెల్. పల్ప్ క్యావిటీ ఉంటుంది లోపల, ఇందులో పల్ప్ ఉంటుంది, ఇంకా సిమెంటం ఉంటుంది, దాంతోపాటు పెరియోడెంటైల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక టీత్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఈ డయాగ్రామ్ చాలా నీట్గా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మనకి షార్ట్ ఆన్సర్ కిందకి వస్తుంది. ఓకే, టూత్ హ్యాస్ 3 parts, నేమ్లీ క్రోన్, నెక్ అండ్ రూట్. క్రోన్ ఈజ్ ద ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ది టీత్. నెక్ ఈజ్ ద మిడిల్ పార్ట్ ఎన్క్లోజ్డ్ బై గమ్స్. And root is the innermost part embedded in the sockets of the jawbone. The bulk of a teeth is formed by a hard material called dentine, which is secreted by odontoblast cells of mesodermal in origin. Dentine of the crown is covered by enamel, that is the hardest substance in the body, which is secreted by the amyloblast cells, which are ectodermal in origin. A small cavity present inside the teeth is called pulp cavity, which is filled with pulp. Pulp means blood capillaries and nerves. Okay, dentine of the root is covered by cementum. Dentine of the root is covered by cementum. Okay, the root is fixed in the socket of the jawbone by cementum and periodontal membrane. The basal parts of the teeth are covered by gums. సో ఇది ఒక టీత్ యొక్క స్ట్రక్చర్. ఈరోజు మనం ఏంటి డిస్కస్ చేసుకున్నాము? టైప్స్ ఆఫ్ డెంటిషన్. ఓకే, టైప్స్ ఆఫ్ డెంటిషన్. హ్యూమన్ బీయింగ్స్లో డెంటిషన్ ఏంటేంటో మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? థీకోడాంట్ డెంటిషన్ చెప్పాం, హెటరోడాంట్ డెంటిషన్ చెప్పాం, డైఫియోడాంట్ డెంటిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇన్సిసార్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, వాటి యొక్క షేప్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే డెంటల్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకున్నాం. అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నటువంటి డెంటల్ ఫార్ములా ఏంటి, అలాగే మిల్క్ టీత్ యొక్క డెంటల్ ఫార్ములా ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ది టూత్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే.